Welcome to Suman ITTV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ టెక్ టాక్స్. చాలా మందికి డేటా అనలిస్ట్ అవ్వాలని ఉంటుంది. బట్ ఎలా చేయాలి, ఎలా అవ్వాలి, అసలు వాళ్ళకు ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి, ఇవన్నీ మనతో మాట్లాడడానికి పాగో అనలిటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ ఫౌండర్ రమేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో రమేష్ గారు, వెల్కమ్ టు అవర్ షో. హౌ ఆర్ యూ? Thank you. I'm good. How are you, ma'am? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం డేటా అనలిస్ట్ అవ్వాలని చాలా మందికి అసలు ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది. అందులో కూడా ఒక పెద్ద కంపెనీలో అవ్వాలి, మంచి ప్యాకేజ్ వచ్చేయాలని ఉంటుంది మోస్ట్లీ స్టూడెంట్స్ కి. సో అసలు డేటా అనలిస్ట్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు? డేటా అనలిస్ట్ కన్నా అనాలిటిక్స్ అంటే ఏంటి, Hmm. అనాలిసిస్ అంటే ఏంటి? ఇప్పుడు డేటా, ఓకే, డేటా ఆ శబ్దంలోనే ఉంది డేటా అనలిస్ట్ అనేసి. సో ఎనీ కంపెనీ, ఇప్పుడు ఎందుకు ఇన్ని కంపెనీస్ వాళ్ళు డేటా అనాలిసిస్ చేస్తున్నారు, ఏఐ చేస్తున్నారు అంటే, Hmm. అంతకుముందు ఏంటి అంటే ఒక బిజినెస్ రన్ చేయడానికి అప్లికేషన్స్ కావాలి, కానీ ఆ బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు బాగా చేయట్లేదు, ఏ రీజన్స్లో మనకు బిజినెస్ వస్తోంది, ఏ రీజన్స్లో మనకు బిజినెస్ పడిపోతా ఉంది. టెలికాం ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు, ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ ఎలా మూవ్ అయిపోతున్నారు, ఒక ఇన్సూరెన్స్ నుంచి ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎందుకు మూవ్ అవుతున్నారు, ఆ ఎందుకు అనేదే అనాలిసిస్. సో Okay. దట్ ఈస్ వాట్, అదే మనం చేసేది అనమాట. అందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. సో వీటన్నిటి కోసం ఏంటి అంటే, ఇన్నేళ్లుగా మనం డేటా ప్రిపేర్ చేస్తున్నాం. అంటే బిజినెస్ రన్ అవుతున్న కొద్దీ డేటా పెరుగుతూ పోతా ఉంది. సో ఆ డేటాని అలానే పెట్టేస్తాం అనమాట. ఆ డేటాని ఏం చేయాలి, ఆ డేటాని ఏమన్నా చేయగలుగుతామా, ఏం చేయగలుగుతాము, దాన్ని అదే అనాలిసిస్ అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తాము, డేటాని సెపరేట్ చేసేస్తాం అనమాట. ఓకే. డేటాని సెపరేట్ చేసేసి, దాని తర్వాత అందులో జంక్ డేటా, ఇప్పుడు మనం వెళ్తాము, ఒక షాపింగ్ మాల్కి వెళ్తాము, అందులో డేటా ఫీడ్ చేస్తాడు, ఒక సర్ఫ్ అంటాము మనం, ఏరియల్ సర్ఫ్ అంటాడు, ఇంకోటి ఏరియల్ అని అంటాడు. సర్ఫ్ అంటే ఎస్ఆర్ఎఫ్ రాయొచ్చు, ఎస్యుఆర్ఎఫ్ రాయొచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. మనము ఆ డేటాని క్లీనింగ్ చేసి, దాని తర్వాత ఆ డేటాని యొక్క అనాలిసిస్ చేసేదాన్ని డేటా అనాలిసిస్ అంటారు. దాన్ని చేసిన తర్వాత ఎందుకు ఉపయోగిస్తారు, దాన్ని ఎందుకు ఉపయోగించాలంటే, మన కంపెనీని ఇంకా పైకి తీసుకెళ్ళడానికి అది ఎలా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద డేటా అనాలిసిస్. అందులో మల్టిపుల్ సెగ్మెంట్స్, మల్టిపుల్ వేరియంట్స్, వివిధ శాఖల్లాగా కానీ, లేకపోతే వివిధ రకాలుగా కానీ దాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా చేయాలి అనే దానికి అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసిన దాన్ని డేటా అనాలిసిస్ అంటాం. ఓకే. ఆ డేటా అనాలిసిస్ ఇప్పుడు అది చేయడానికి ఎంతమంది కావాలి, ఎలా కావాలి అంటే, దానికి కూడా మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. దాన్ని ఎలా క్లీనింగ్ చేయడానికి కానీ, దాని తర్వాత ఒక సెగ్మెంట్లోకి వేయడానికి కానీ, ఒక బిజినెస్ రన్ అవ్వాలి అంటే ఒక హెచ్ఆర్ ఉంటుంది, ఒక వేర్ హౌస్ ఉంటుంది, ఒక ఇన్వెంటరీ ఉంటుంది, ఒక లాజిస్టిక్స్ ఉంటుంది. సో ఈ ప్రతిదీ ఒక్కొక్క సిస్టమ్. ఆ సిస్టంలో నుంచి వచ్చిన డేటాని మొత్తం మళ్ళీ సెంట్రలైజ్ చేస్తాం. ఇవన్నీ డీసెంట్రలైజ్డ్ నుంచి ఒక హబ్గా తీసుకొచ్చేసి సెంట్రలైజ్ చేసి, అక్కడ నుంచి ఒక కామన్ ట్రూత్ తీసుకొస్తాం. అంటే ఇప్పుడు నేను ఒక పర్సన్, ఇప్పుడు రమేష్ ఉన్నాడు. రమేష్ అంటే హెచ్ఆర్కి రమేష్, రైట్? ఫైనాన్స్ వాళ్ళకి ఆర్ ఇండస్ట్రీ వాళ్ళకి ఆర్జీ, నన్ను ఆర్జీ అంటారు బేసికల్గా. సో ఆర్జీ అన్నా, రమేష్ గరికముక్కలు అన్నా, రమేష్ నాయుడు అన్నా, అందరూ ఒకరే. బట్ హౌ డస్ ద సిస్టమ్ నో, రైట్? సో అది క్లీనప్ చేసుకొని దాని తర్వాత ఫర్దర్గా డేటాని క్లీనప్ చేసేది డేటా అనాలిసిస్. ఓకే. దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అంటే, డేటా ప్యాటర్న్ అనాలిసిస్ అంటారు, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అంటారు, సెంటిమెంటల్ అనాలిసిస్ చేస్తాము. అంటే సెంటిమెంటల్గా మనకి ఇక్కడ ఈ రీజన్లో మన పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఉంది, కొన్ని మూవీస్ కొన్ని రీజన్స్లోనే ఆడతాయి బికాస్ ఆఫ్ ద సెంటిమెంట్స్, రైట్? ఈ పర్టికులర్ హీరో ఉన్నారు, ఈ పర్టికులర్ హీరో ఈ రీజన్లో పాపులర్, రైట్? ఆ సెగ్మెంట్కి.
సో అది దాన్నే అనాలిసిస్ అంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద డేటా అనాలిసిస్. సో ఇప్పుడు డేటా అనలిస్ట్ జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, రావాలనుకునే వాళ్ళకి కానివ్వండి, అసలు డేటా అనాలిసిస్ అనేది ఇంతకు ముందు, ఇప్పుడు, ఇంకా ఫ్యూచర్ లో ఏంటి, అసలు ఎలా ఉంటుంది, ఉండబోతుంది? ఓకే. సో డేటా అనాలిసిస్ ఒకప్పుడు ఇప్పుడు ఎలా పాపులర్ అయిందో, ఈ పాపులారిటీ ఒకప్పుడు లేదండి బేసిక్గా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్స్ ఒక 2010కి బిఫోర్ తీసుకున్నాం అనుకోండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్స్ లేవు. డేటా ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్ అనేవి లేవు. అర్లియర్ ఏమనేవాళ్ళు, డేటా వేర్ హౌసింగ్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు, డేటా వేర్ హౌస్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు, ఈటీఎల్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు, ఆర్ బిఐ బిజినెస్ ఇంటెలిజెన్సీ స్పెషలిస్ట్ అనేవాళ్ళు అనమాట. బిజినెస్ ఇంటెలిజెన్సీ వాళ్ళ అది అప్పుడు. అవి కాలక్రమేణా మారిపోయిన తర్వాత, డేటా వచ్చేసిన తర్వాత, ఎక్కువ అయిన తర్వాత, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత, పర్టికులర్గా మధ్యలో బిగ్ డేటా అనేసి వచ్చింది మనకి. బిగ్ డేటా అంటే ఏంటి, నథింగ్ బట్ మనము ఒకప్పుడు ఈటీఎల్ అనేవాళ్ళు, అంటే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడము, ట్రాన్స్ఫార్మ్ చేయడం, అంటే మన బిజినెస్ రూల్స్లో. అంటే మీకు బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓటీటీ వరల్డ్లో ఇప్పుడు ఓటీటీలో ఒక మూవీ తీసుకుందాం. ఒక మూవీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక మూవీలో ఒకప్పుడు 100 రోజులు, దాని తర్వాత 50 రోజులకు సక్సెస్ఫుల్ అంటున్నాడు. ఇప్పుడు వచ్చే వరకు వారం రోజులు ఆడితే సక్సెస్, రైట్? సో చేంజెస్ అయ్యాయి. ఎలా చేంజెస్ అయ్యాయి, అలానే ఇక్కడ కూడా డేటా పెరిగిన కొద్దీ మనకు ఒకప్పుడు ఏమంటే అంటే సింగిల్ సర్వర్లో రన్ చేసేసేవాళ్ళం అనమాట. దాని తర్వాత ఆ డేటా పెరిగిపోయినందువల్ల స్కేలబిలిటీ, ఇవన్నీ కాస్ట్లీ అఫేర్స్. డేటా అనాలిసిస్ అనేది ప్రతి ఒక్కరు చేసేది కాదు, ప్రతి బిజినెస్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను చిన్న ఇండస్ట్రీ ఉంది నాది, చిన్న ఎంఎస్ఎంఈ వాళ్ళు ఉన్నారు. ఎంఎస్ఎంఈ వాళ్ళకు పెద్దగా అక్కర్లేదు, వాళ్ళకి ఎక్సెల్ ఈజ్ ఎనఫ్. అందులో కూడా మనకు రిపోర్టింగ్ వస్తుంది, ఏమైనా చేస్తారు. సో అంటే ఎంత పెద్ద ఇండస్ట్రీకి ఇట్ హ్యాస్ టు బి మోర్ దెన్ 100 మిలియన్ టర్న్ ఓవర్ ఉండాలి. ఓకే. దట్ ఈస్ ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, టెలికాం కంపెనీ ఉంది. మనం టెలికాం కంపెనీలో నేను మీకు డయల్ చేసి మీ నంబర్ని నేను డయల్ చేసి, దాని తర్వాత మీకు రింగ్ వచ్చే వరకు, అంటే మీకు రింగ్ రావడం వరకు నా దగ్గర ఒక రికార్డ్స్ అంటారు, అంటే కాల్ డేటా రికార్డ్స్ అంటారు. కాల్ డేటా అంటే ఒక రికార్డ్. అలాంటివి నా డయల్ చేసిన తర్వాత మీ దగ్గరికి ఓన్లీ ఒక రింగ్ రావడానికి ఒక 100 రికార్డులు తయారవుతాయి, 100 డేటా సెట్స్ వస్తాయి. అంటే నేను డయల్ చేయగానే ఫస్ట్ అది ఎక్కడికి వెళ్ళాలని చూసుకుంటుంది, నియరెస్ట్ టవర్ ఏంటి అని చూసుకుంటుంది. ఆ నియరెస్ట్ టవర్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ నెట్వర్క్ అనేది, ఎయిర్టెల్లా, జియోనా ఏంటి అని. సో దీస్ కైండ్ ఆఫ్ డేటా జనరేట్ అయ్యేది ఎక్కువ టెలికాం ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్. ఓకే. సో దీస్ ఆర్ ద ఈ-కామర్స్ నౌ. ఇలాంటి పెద్ద సెక్టర్స్ కి హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఆ డేటాని ఇప్పుడు మనం ఎక్కడైనా మీరు గూగుల్ చేస్తుంటారు కదా, గూగుల్లో ఏదో సెర్చ్ చేస్తారు. గూగుల్ సెర్చ్ చేయగానే మీకు ఆటోమేటికల్గా నెక్స్ట్ టైం వెళ్ళే వరకు మీరు ఏం సెర్చ్ చేశారో అదే వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? బికాజ్ ఈ డేటాని అనలైజ్ చేసేసారు వాళ్ళు అంత స్పీడ్గా. ఎందుకంటే బిగ్ డేటా అనేది ఒకటి టర్మినాలజీ ఉంది. ఆ బిగ్ డేటా చేసిన తర్వాత అప్పుడు అలా అంటే ఫస్ట్ ఈటీఎల్ నార్మల్ వేర్ హౌస్ వాళ్ళు చేసేవాళ్ళు. ఒకప్పుడు ఏంటి అంటే ఈ అనాలిసిస్ ప్రాజెక్ట్స్ 1 year నడిచేవి. అంటే 1 year నడిచే వరకు ఏమవుతుంది అంటే నా డైనమిక్స్ మారిపోతాయి, నా బిజినెస్ డైనమిక్స్ మారిపోతాయి. సో ఎర్లియర్ వరల్డ్స్లో డేటా వేర్ హౌసింగ్ అనేది చాలా మటుకు ఫెయిల్ అయిపోయాయి. ఎందుకు ఫెయిల్ అయిపోయాయి అంటే లాంగ్ రన్నింగ్. ఇంకో రీజన్ ఏంటి అంటే హ్యూజ్ కాస్ట్ వల్ల చేసేవాళ్ళు కాదు. నౌ ఆఫ్టర్ దాట్ కొన్ని టెక్నాలజీస్ వచ్చాయి, కొన్ని విజువలైజేషన్స్ టెక్నాలజీస్ వచ్చాయి. బిగ్ డేటా వచ్చిన తర్వాత మీరు డేటా పెట్టుకోండి, డేటానే వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చేశారనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చేసి విజువల్ అనాలిసిస్కి అనుగుణంగా మార్చారు, అంటే స్టోరేజ్నే మార్చేశారు అనమాట. స్టోరేజ్ని మార్చేసి దాని తర్వాత దానిపైన మీరు ఏదైనా విజువలైజేషన్స్ పెట్టుకుంటే మీకు డేటా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ has changed. That's the second generation. Okay. And in future, now what we are in? Now we are in the 4th generation actually. So second generation lo nemo data analysis vachesindi, BI analyst, warehouse vachindi. Third generation lo nemo big data and everything vachesindi. Now we are in the AI generation. So AI ante what we call it as AI BI. అంటే ఒకప్పుడు మాకు డేటా వేర్ హౌసింగ్ అనాలిసిస్ వాళ్ళకి కోడింగ్తో సంబంధం లేదు.
ఓకే. డ్రాగ్ అండ్ డ్రాప్ లాగి పడేయడమే అంతే. Hmm. ఇక్కడ నుంచి లాగాలి అక్కడ తీస్తే ఎనీథింగ్ ఎనీ డేటాని కూడా లాగి చేసేసేవాళ్ళు. అంటే కోడింగ్ అవసరం లేదు. అందుకనేసి పాపులర్ అయింది. ఎవరైతే కోడింగ్ కి తక్కువ ఉన్నవాళ్ళు ఇటువైపుకి వచ్చేసేవాళ్ళు, ఓకే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నా ఇప్పుడు ఏఐ అలా కాదు, మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ కోడింగ్. మీరు డేటా అనలిస్ట్ అవ్వండి, డేటా ఇంజనీర్ అవ్వండి, డేటా సైంటిస్ట్ అవ్వండి, ఎవరైనా కానివ్వండి, మీరు కోడింగ్ చేయాలి ఇప్పుడు. సో దాట్ ఈస్ చేంజ్డ్. ఫ్యూచర్లో ఏంటి అంటే ఒక డేటా వచ్చేసింది అంటే ఆటోమేటికల్గా అది పాపులర్ అయిపోతుంది, అంటే పాపులేట్ అయిపోతుంది. పాపులేట్ అయిపోయి విజువల్ బ్రేకప్ అయిపోతుంది. అంటే యూ విల్ గో వాట్ వి కాల్ ఇట్ as పీలింగ్ ద ఆనియన్. సో అనాలిసిస్ చేసి ఇచ్చేస్తుంది, లేయర్ బై లేయర్ బై లేయర్ బై అనాలిసిస్ చేసేసి నౌ ది యాజ్ వి మనం ఎలా అంటున్నాం బ్లూ స్కై థింకింగ్ అంటాం కదా. సో ఆ థాట్ ప్రాసెస్ అనేది మారిపోయింది. ఓకే. సో ఫ్యూచర్ లో వచ్చే వాళ్ళ జనరేషన్స్ అందరికి ఏఐ విత్ బిఐ ఆర్ బిఐ విత్ అబి, ఏఐ బిఐ అంటాం. అనలిటికల్ అనాలిసిస్ విత్ బిఐ. ఓకే. అనాలిసిస్ విత్ బిఐ, ఏఐ విత్ బిఐ. యు మీన్ బిజినెస్ ఇంటెలిజెన్స్. నథింగ్ బట్ ఆల్ ద అనలిటిక్స్. వై ఎందుకు చేస్తాము మనము అనలిటిక్స్, ఎందుకు చేస్తాము, విశ్లేషిస్తాము ఎందుకు అంటే ఆ విశ్లేషణ ఒక బిజినెస్ ని రన్ చేయడానికి మాత్రమే. సో ఇప్పుడు మీరు ఆ స్టూడెంట్ ని చూసుకోండి, ఇప్పుడు ఫ్రెషర్స్ వస్తారు బయటకి. ఇప్పుడు మీరే అన్నారు అంతకు ముందు లేదు కానీ ఇప్పుడు డేటా అనలిస్ట్ అంటే ఒక మంచి హైప్ ఉంది అనేసి. సో ప్రతి వాళ్ళు కూడా ఒక మంచి ప్యాకేజ్ వస్తుంది అని చెప్పి జంప్ అవ్వడానికి ఉందా? వాళ్ళకి అసలు ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి ఒక స్టూడెంట్ కి? ఒకటి ఫస్ట్ థింగ్ ఇస్ ప్యాషన్ ఉండాలి. అన్నిటికంటే ముందు ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ పర్టికులర్ గా అనాలిసిస్ చేయడానికి లాజికల్ థింకింగ్ ఉండాలి. ఓకే. ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా? లాజికల్ థింకింగ్ అంటే ఎలా అంటే నేను మీకు ఒక ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటి అంటే ఓటీటీ వరల్డ్ కదా, అందులోనే చెప్తాను. ఇప్పుడు ఆహా ఉంది, ఆర్ ఇంకోటి అమెజాన్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, జీటీవీ ఉంది. ఇప్పుడు ఒక మూవీ ఆహాలో కానీ, అమెజాన్ లో కానీ, ప్రైమ్ లో కానీ, నెట్ఫ్లిక్స్ లో కానీ వాళ్ళకి ఈ పర్టికులర్ షో సక్సెస్ అయింది అనేది ఎలా చెప్తాము అంటే ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి బిజినెస్ లాజిక్స్ వాళ్ళది. నా షో కంటిన్యూస్ గా 15 minutes చూసాడు అనుకోండి, దెన్ దట్ ఈస్ సక్సెస్ఫుల్. ఇంకొకరు 5 minutes ఆర్ 10 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ చూసారు అనుకోండి, అంటే లెట్స్ సే ఇట్స్ ఏ 2 hour మూవీ. 2 hour మూవీలో హాఫ్ అన్ అవర్ చూసారు అంటే దెన్ దే ఆర్ స్టికింగ్ ద ఆడియన్స్, అంటే అలా గట్టి పెట్టి ఉన్నారు, రైట్? సో ఈ లాజిక్ ఒక ఆహా వాళ్ళకి ఈ లాజిక్ అనుకుందాం. ఇంకొక వాళ్ళకి ఇంకో లాజిక్ ఏంటి అంటే నాకు కంటిన్యూస్ గా ఎవరైతే బింజ్ వాచింగ్ అంటారు కదా, బింజ్ వాచింగ్ అంటే కంటిన్యూస్ గా సిరీస్ అన్ని టక్ చూసేస్తూ ఉంటారు, రైట్? సో అది వాళ్ళకి సక్సెస్. అందులో ఎంతవరకు? సో ఇక్కడ 2 లాజిక్స్ ఉన్నాయి. సో ఆ డేటాని అనలైజ్ చేయాలి. అంటే ఆ స్ట్రీమ్ మీకు వచ్చేది అంతా డేటా ఒకటే, కానీ మీరు అనాలిసిస్ చేయాలి దాన్ని. సో అది లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీకు డేటా వచ్చింది అని సరిపోదు, ఆ స్కిల్ ఉండాలి. ఎలా డిఫైన్ చేస్తారు మీరు డేటాని, ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? కంటిన్యూస్ డేటా, అది కంటిన్యూస్ డేటాని మీరు ఎలా చెప్తారు? ఒక రీజన్ లో ఒకడు ఏం చేస్తాడు, కంటిన్యూస్ గా కాకుండా బిట్స్ అండ్ పీసెస్ లో అక్కడక్కడ స్కిప్ చేస్తూ వెళ్ళి చూస్తుంటాడు. దట్ ఈస్ ఆల్సో 15 minutes. బట్ మరి ఇప్పుడు మనం అది మనం తీసుకోకూడదా? ఓకే. సో దాన్ని అనలైజ్ చేయగలిగే స్కిల్ ఈ పర్సన్ కి ఉండాలి. లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి. లాజికల్ థింకింగ్ అంటే నేను దీన్ని ఎలా రాయాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒక ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ఇవాళ రేపు చాలా ఫ్రేమ్వర్క్, ఓపెన్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, రైట్? ఆ ఓపెన్ ఫ్రేమ్వర్క్స్ ని మొత్తం రాదు మనకు. అందులో నుంచి 60% మనం యూటిలైజ్ చేసి 40% మన ఓన్ బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాము మనము, మన టీవీ ఛానల్ కి మన బిజినెస్ రూల్స్ వేరేగా ఉంటాయి, ఇంకో టీవీ ఛానల్స్ కి ఇంకో బిజినెస్ రూల్స్ వేరేగా ఉంటాయి. సో ఆ బిజినెస్ రూల్స్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేసే లాజికల్ థింకింగ్ ఉండాలి. కోడింగ్ రాయాలి. కోడింగ్ అంటున్నారు కదా, సో ఇప్పుడు డేటా అనలిస్ట్ అవ్వాలని అంటే కంపల్సరీ కోడింగ్ వచ్చి ఉండాలా? లేదంటే నాలాగా ఇప్పుడు సపోజ్ నేను ఆల్మోస్ట్ ఒక 15+ years నుంచి నేను మీడియాలో ఉన్నాను, నాకు అసలు కోడింగ్ తెలియదు, నేను కూడా రావచ్చా? మీరు రావచ్చు. ఎలా? మీరు ఏమన్నారు, మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. మీరు 15 years జర్నలిజం లో ఉన్నారు, దట్ మీన్స్ మీకు డొమైన్ మీద పట్టుంది.
రైట్? ఆ డొమైన్ ఇప్పుడు అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు డేటాని ఏం చేస్తారు? డేటాని అనాలిసిస్ చేస్తారు మీరు. ఈ డేటాని ఇలా విభజించాలి. ఈ కేటగరైజేషన్ ఇప్పుడు మీకు జర్నలిజంలో మీరు ఎటువైపుకి వెళ్తారు? రైట్? స్టూడెంట్ జర్నలిజం చేస్తారా? లేకపోతే క్రిమినాలజీ చేస్తారా? రైట్? లేకపోతే పొలిటికల్ చేస్తారా? పొలిటికల్ చేస్తారా? అక్కడే సెగ్మెంటేషన్ అయిపోయింది కదా. సో మీరు ఆ పర్టికులర్ అక్కడే ఫస్ట్ అనాలిసిస్ అంటే మీరు ఇప్పుడు ఎవరు పడితే రాలేరు కదా. మీరు ఇప్పుడు సరే మీరు వచ్చారు, మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ సైడ్ లో ఉన్నారనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్లి క్రిమినల్లో వేసేస్తాను అంటే మీకు అందులో రాకపోవచ్చు. మీరు నేర్చుకుంటారు, బట్ మీ ఇంట్రెస్ట్ అందులో రావాలి కదా. సో నేనేమంటాను అంటే రావచ్చు, అనాలిసిస్ చేయొచ్చు, అనాలిసిస్ అది కూడా. దాని తర్వాత ఏం చేస్తారు అంటే మీరు ఇది అనాలిసిస్ చేసి ఇచ్చేస్తారు అంతే. రైట్? దానికి మీరు ఏం కోడింగ్ అవసరం లేదు. మీ డొమైన్ నాలెడ్జ్, ప్రీవియస్ డొమైన్ నాలెడ్జ్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే ఎనీవన్ కెన్ కమ్ ఇన్ టు అనాలిసిస్. అనలిస్ట్ గా అనలిస్ట్ గా ఎవరైనా రావచ్చు అంటున్నారు. బట్ ఇప్పుడు మీరే అన్నారు, నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. నేను అనలిస్ట్ గా రావాలని అంటే ఇప్పుడు నాకు నేను చెప్పాను నా ఎక్స్పీరియన్స్ కి ఒక హోల్సమ్ ఒక అమౌంట్ వస్తుంది. బట్ ఇప్పుడు నేను స్విచ్ అయ్యి ఒక డేటా అనలిస్ట్ అయ్యాను. నాకు అంతే ప్యాకేజ్ కావాలంటే ఎంత టైం పడుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ మీ. క్వశ్చన్ అది. అంటే ఇప్పుడు మీకైనా కదా ఎవరికైనా సరే మనం స్విచ్ అవుదాము అని అనుకుంటున్నాం కదా. అంటే మనం కొత్తది నేర్చుకుందాము అని అనుకుంటున్నాం. అక్కడ మనం ఏంటి? జీరో. రైట్? సో ఇది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఫ్యూచర్ చూస్తున్నామా? ఫ్యూచర్ చూస్తే వర్తా లేదా కరెంట్ని వదిలేసేయండి. నేర్చుకోవడానికి వచ్చాం, ఇక్కడ స్విచ్ అవుదాము అనేసి అనుకొని వచ్చాము. ఇప్పుడు స్విచ్ అవ్వడానికి రావడానికి ఒకవేళ మీరు మొత్తం మీ డొమైన్ అంతా వదిలేసి కొత్తగా వద్దాం అనుకోండి, మీరు జీరో. నాకు మీరు 18 years ఉన్నారా, 20 years ఉన్నారా, మీరు ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతారు. అది ఒకటే నాకు అడ్వాంటేజ్. డిపెండ్స్ ఆన్ మై స్కిల్స్. నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే మీకు ప్రీవియస్ ఈ ఓన్లీ స్కిల్ రాదు, స్కిల్ నేర్చేసుకోవచ్చు, కానీ ఆ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అక్కడ మీరు తగ్గాలి, కొంచెం నేర్చుకోవాలి. డూ అండ్ డిమాండ్. ఇందాక మీరు అంటూ ఉన్నారు ప్యాషన్ ఉండాలి అనేసి. సరే ప్యాషన్ బానే ఉంది, బట్ ప్యాషన్ తో పాటు మనీ కూడా చాలా ఇంపార్టెంటే. సో ఒకవేళ నేనంటే ఇన్ ద సెన్స్ ద పీపుల్ ఆర్ ద స్టూడెంట్స్ ఎవరైనా సరే, పిల్లలు డేటా అనలిస్ట్ అవ్వాలి అని అంటే వాళ్ళ ప్యాకేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్యూచర్ లో వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళొచ్చు? ఎంత ప్యాకేజ్ దాకా వెళ్ళొచ్చు? ఓకే, తెలుగులో ఒకటి ఉంది, సరస్వతి వెంటనే లక్ష్మి వస్తుంది కానీ లక్ష్మి వెనకాల సరస్వతి రాదు అని చెప్పేసి. రైట్? మీరు అడిగిన క్వశ్చన్కి అంటే ప్యాషనా డబ్బా అంటే మీకు ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. ఓకే, సో కెరియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు డబ్బుకి చూడకండి. ముందు కెరియర్ ఫస్ట్ 3 ఏళ్ళు బాగా కష్టపడండి. 10 మంది చేసే పని ఒక్కరు చేయండి. దెన్ ఆటోమేటికల్గా మీ డిమాండ్ పెరిగిపోయింది అక్కడ. మీరు బాగా చెప్తున్నారు, బానే ఉంది కానీ బట్ ఇప్పుడు స్టూడెంట్స్ అట్లా లేరు కదా. సో ఇప్పుడు మీ కంపెనీలోనే ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఎంతమంది వేరే కంపెనీస్ నుంచి విత్ ఇన్ 6 months లో, విత్ ఇన్ 1 year లో వచ్చేసి ప్యాకేజ్ కోసం చూస్తున్నారు కదా. సో అలాంటి స్టూడెంట్స్ కో, ఎంప్లాయీస్ కో, ప్రొఫెషనల్స్ కో ఏం చెప్తారు మీరు? రిలయబిలిటీ లేదు, సస్టైనబిలిటీ లేదు అని చెప్తారు. ఓకే, ఎందుకంటే సస్టైనబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎలా రిలై చేస్తాను? ఇప్పుడు నేను ఒక 6 నెలలు తెచ్చి పెట్టుకుంటాను. 6 నెలల్లో నేను చాలా ఇన్వెస్ట్ చేస్తాను ఆ ఒక పర్సన్ మీద. ఒక పర్సన్ రావాలి, ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అంటే ఆ ఆర్గనైజేషన్కి దెర్ ఇస్ ఎ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నాట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఇతని వల్ల గానీ ఆమె వల్ల గానీ ఒక వాల్యూ అనేది యాడ్ అవ్వాలి కంపెనీకి అంటారు మీరు. అడిషన్, ఆ వాల్యూ అడిషన్ ఉంది అంటే దెన్ యూ కెన్ స్టార్ట్ ఎనీవేర్. ఇప్పుడు నా కంపెనీలో కూడా హైయెస్ట్ ఉన్నారు, లోయెస్ట్ ఉన్నారు. ఒకే కాలేజ్ నుంచి, ఒకే స్ట్రీమ్ నుంచి వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఎందుకు? ఏం చూస్తాం మనం అంటే ఒక ఫ్రెషర్గా చూస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చూస్తామంటే అటిట్యూడ్ చూస్తాం. ఎంత స్ట్రెస్ తీసుకోగలుగుతాడు అతను కానీ ఆ అమ్మాయి కానీ, స్ట్రెస్ ఎలా ఉంది, ప్యాషన్ ఎలా ఉంది, దాన్ని బేస్ చేసుకొని మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. అంటే ఒకటే
మీరు ఒక హై స్కూల్ నుంచి వచ్చారు అనేసి అంటే, హై కాలేజ్ నుంచి వచ్చారు అంటే అది ఒకటే రీజన్ కాదు. అక్కడ కూడా 10 మంది ఉంటారు కదా! ఆ 10 మందిలో 10 డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. యెస్, ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారంగా వాళ్ళకు హై ప్యాకేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఈ ట్రెండ్‌లో యెస్, హై ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకప్పుడు 3,00,000 నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ఎనీ కంపెనీస్ వాళ్ళు. ఇప్పుడు అది కాస్త 5,00,000కెళ్ళింది. ఇప్పుడు మీరు ఎటువైపుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ ఎంఎన్‌సీస్ ఉంటాయి. పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మీరు స్టెబిలిటీ కోరుకుంటున్నారు. స్టెబిలిటీ కోరుకున్నప్పుడు లోవర్ ప్యాకేజెస్ అంటే సస్టైనబిలిటీ ఎక్కువ. యూ కానీ మీన్ లోయర్ ప్యాకేజ్ ఉండే వాళ్ళ జాబ్స్ సెక్యూర్ ఉంటాయి, హైయర్ ప్యాకేజ్ ఉండే వాళ్ళ జాబ్ సెక్యూర్ ఉండదని నేను అలా అంటున్నారా? డైరెక్ట్‌గా చెప్పట్లేదు. కానీ ప్యాషన్ ఉండాలి అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఏ హైయర్ ప్యాకేజెస్ వెళ్తున్నాడు అంటే ఆ పర్టిక్యులర్ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఎంతో కష్టపడి ఉన్నాడు. హి హాస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. థట్ ఈస్ ద రీజన్. అందుకనేసి వాళ్ళకి హై ప్యాకేజెస్ ఇస్తున్నారు. అంతే తప్పితే కానీ ఇందులోకి రాగానే హై ప్యాకేజ్ వస్తుంది అనేసి నేను చెప్పను. అందులో కూడా కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ కంపల్సరీ. ఎక్కడైపోయినా కాంపిటీషన్ కంపల్సరీ. కాంపిటీషన్‌కి తగ్గట్టుగా ప్యాకేజెస్. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ మంది బీటెక్ అయిపోగానే గ్రాడ్యుయేట్ అయిపోగానే ఫస్ట్ వాళ్ళకి వచ్చే థాట్ పేరెంట్స్ కానీ, సొసైటీ కానీ, ఫ్రెండ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఫస్ట్ అనుకునేది ఏంటంటే నేను ఎంఎస్ చేయడానికి ఏదో ఒక కంట్రీకి వెళ్ళిపోవాలి. ఆ ఎంఎస్ చేయగానే వాళ్ళకి అక్కడ గ్రీన్ కార్డో సంథింగ్ అక్కడ రిలేటెడ్ ఇది రావాలి, అక్కడే జాబ్ రావాలన్న థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. అది ఒక సైకిల్ లా జరుగుతుంది కొన్ని ఇయర్స్ నుంచి. అది మీకు కూడా తెలుసు ఇండస్ట్రీలో. అది కరెక్టా కాదా? ఎందుకు అక్కడ ఎక్కువ జాబ్స్ వస్తాయనా, ఎక్కువ శాలరీ వస్తుందనా, ఇక్కడ రావట్లేదనా, ఏంటి అసలు? బేసికల్‌గా మన అంటే మీరన్నారు కదా! పేరెంట్స్ కానీ, ఎవరైనా కానీ మనకు ఖర్చు పెట్టేదేమో ఇండియన్ రూపీస్‌లో చూస్తాము. ఎర్నింగ్స్‌ని మాత్రం డాలర్స్‌లో కావాలి అనేసి అనుకుంటాం. అది ప్రాబ్లమ్ అండి. కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ తీసుకుంటే అక్కడ, ఇక్కడ 2 సేమే. కాకపోతే ఏంటి అంటే ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఇండియా ఈజ్ నో మోర్ ఎ చీప్ లేబర్. అస్సలు కాదు. అది మైండ్ సెట్ తీసేయాలి మనం. ఇండియా ఈజ్ వెరీ కాస్ట్‌లీ. ఇండియాలో కూడా ఇన్‌ఫాక్ట్ సాలరీస్ ఇప్పుడు ప్రీవియస్ క్వెషన్ మీరన్నారు. ఇక్కడ ప్యాకేజెస్ ఎక్కువ ఉన్నాయనేసి. ఎక్కువ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఈక్వల్‌గా ఉన్నాము మనం. ఇండియాలో ఇన్‌ఫాక్ట్ వర్త్ ఎక్కువ ఉంది ఇక్కడ. అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ పడుతుంది. కాకపోతే మనకు ఆ ట్రెండ్ అలా సెట్ అయిపోయింది. అంటే బయటికెళ్ళిపోవాలి. మా అబ్బాయి బయటున్నాడు, మా అమ్మాయి బయట ఉంది, మా అల్లుడు బయట ఉన్నాడు, మా కోడలు బయట ఉన్నది. రైట్? సో, అలా కానీ అక్కడైనా కూడా ఇండియన్సే పనిచేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు మనం చూస్తే ఎందుకు గూగుల్‌కి గానీ, ఇక్కడ కానీ సీఈఓస్ ఎందుకున్నారు అంటే ఇండియన్స్ ఎందుకు పెట్టారంటే బికాస్ దే వాంటెడ్ టు టార్గెట్ ఇండియా. లాట్ ఆఫ్ ఇప్పుడు కొత్త కంపెనీస్ అన్నీ ఇండియాకి వస్తున్నాయి. ఇక్కడ హైదరాబాద్‌లో చూస్తే చాలా కొత్త కంపెనీస్ చూసాం. కొత్త కంపెనీస్ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇక్కడ పెడుతున్నారు? ఎందుకంటే ఇక్కడ వర్త్ ఉంది కాబట్టి. అక్కడికి వెళ్ళాల్సి అదే ప్యాకేజెస్ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. అండ్ ప్యాకేజెస్ ఓకే. అక్కడ ₹100 వచ్చింది అనుకుందాం. ఇక్కడ ₹75 వచ్చాయి. సో, ఇట్స్ వర్త్ రైట్. అంటే మనము అక్కడికెళ్ళి ఇప్పుడు మన ఖర్చులు కూడా అక్కడే అలానే ఉంటాయి కదా! ఇక్కడ ఖర్చుంది, అక్కడ ఖర్చుంది. 2 ఖర్చులు పెట్టే బదులు ఇక్కడ కొంచెం తగ్గించుకొని ఇక్కడే ఉండొచ్చు కదా! అంతేగాని ఎక్కువ వర్క్ చేస్తున్నారన్న రీజన్ తో కాదా? ఎక్కువ వర్క్ చేస్తున్నారు అంటే ఇప్పుడు సపోజ్ చెప్తా, ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి 6 గంటలకు ఆఫీస్ అయిపోయింది అని అంటే చాలా ఆఫీసులో చూసాను 6 గంటలకే వెళ్ళిపోరు వాళ్ళు. 8, 9, 10 గంటలకి సేమ్ అదే శాలరీతో చేస్తూ ఉంటారు. బట్ అదర్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది ఇండియన్స్ కి అదే మైండ్ సెట్ తో ఉంటారు కాబట్టి చేస్తారు అనే ఉద్దేశంతో తీసుకుంటారా అంటున్నారు. మరి అంటే ఒక మైండ్ సెట్ అయితే అలా ఉంది. అలా కాకపోయినా కూడా ఇప్పుడు అక్కడ ఎక్కువ వర్క్ చేస్తాము ఎందుకు అంటే ఇన్‌సెక్యూరిటీ అనేది ఒకటి అనదర్ రీజన్. జాబ్ ఇన్‌సెక్యూరిటీ. ఇప్పుడు మనం చేయలేకపోతే భయం. అక్కడికొచ్చాం. వచ్చిన తర్వాత అక్కడ ఏమైపోద్ది? ఒకవేళ ఎందుకు మేజర్‌గా అంటే ఔట్ ఆఫ్ ద ఇండియా ఎక్కడైనా కూడా ఔట్ ఆఫ్ ద ఇండియాలో కాంట్రాక్ట్ బేస్డ్ జాబులు ఎక్కువ. పర్మనెంట్ జాబులు తక్కువ ఉంటాయి. పర్మనెంట్ జాబులు వాళ్ళకి చూసుకొని కాంట్రాక్ట్ బేసిస్ ఎక్కువ ఉంటాయి. అది అక్కడ కాంట్రాక్ట్ బేస్ అనగానే ఒకటి ఏమవుతుంది అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. నో డౌట్. కానీ సెక్యూరిటీ లేదు. అంటే ఇక్కడ ఇండియాలో ఏంటి అంటే మనం ఇక్కడ ఇండియాలో కాంట్రాక్ట్ జాబులు మనం ఎక్కడ చేస్తామండి?
మనం ఎప్పుడు మేబీ పర్మనెంట్ జాబ్ గవర్నమెంట్ లో వినుంటాం, గవర్నమెంట్ గవర్నమెంట్ సెక్టర్ లో. దాంట్లో ఉంటాయి, కానీ ప్రైవేట్ లో మనం ఎక్కువ మట్టుకు ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అంటాం, ఎఫ్టీఈస్ అంటాం, కాంట్రాక్ట్ జాబ్స్ కన్నా ఫుల్ టైమ్. సో అది అక్కడ లేదనమాట. సో దానివల్ల పర్ అవర్ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ. అది డిఫరెన్స్ అండి మేజర్గా, అంతే తప్పితే కానీ అక్కడ లేదు ఇక్కడ ఉంది అనేసి ఏం లేదు. వర్కింగ్ అవర్స్ ఇప్పుడు మన కాంట్రాక్ట్ ఉంది, ఇప్పుడు నేను నన్ను ఒక అతను కాంట్రాక్ట్ తీసుకున్నాడు 3 నెలలు, ఆ 3 నెలల తర్వాత నెక్స్ట్ ఏంటి నాది, రైట్? సో ఐ హ్యావ్ టు కంటిన్యూ. అక్కడ నన్ను కంటిన్యూ చేయాలి అంటే నేను ప్రూవ్ చేసుకోవాలి. నాకు 12 గంటల 8 గంటల అనేది నేను కాదు, నాకు అది మీ స్కిల్ సెట్ ఉంది, మీరు కంటిన్యూ అవ్వాలి అంటే నా టైంని నా కేపబిలిటీని చూపించాలి, సో దట్ నా కాంట్రాక్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఒక పర్సెప్షన్. కష్టపడుతున్నారు అక్కడ కూడా, కష్టపడట్లేదు అనేసి కాదు, అక్కడ కష్టపడుతున్నారు, కానీ ఆ కష్టం డిఫరెంట్గా, అంటే మెకానికల్గా చేస్తాము. ఇక్కడ చేసేది ఏంటి అంటే మెకానికల్ ప్లస్ ఫ్యామిలీని కూడా చూస్తాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఐ ఫీల్ నాకు అనుకోవడం ఏంటి అంటే ఇండియాలోనే బెటర్ అనేసి అనుకుంటాను, అక్కడ మోర్ మెకానికల్. ఓకే. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఒకవేళ ఈ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ కానివ్వండి, స్కిల్ కానివ్వండి, ఒక డేటా అనలిస్ట్ అవ్వాలి అని అంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అమెజాన్ వేర్ హౌస్ చూడండి, నేను ఒకటి ఆర్డర్ పెట్టాను, నేను ఆ ఆర్డర్ ఒక రోలో ఉంది అని చెప్పి అతనికి తెలియాలి అని అంటే ఇతని మైండ్ సెట్ అసలు ఎలా ఉండాలి? గుడ్ క్వశ్చన్. అది కూడా ఇప్పుడు మొదట్లో మాట్లాడుకున్నాం కదా, అనాలిసిస్, క్లెన్జింగ్ అనేసి, అండ్ ఒక ప్రోడక్ట్ ఒక మనిషిని ఓ రకం మల్టిపుల్ రకాలుగా చూసుకుంటారు, కానీ దాన్ని సెంట్రలైజ్ చేస్తారు అనమాట. సెంట్రలైజ్ చేసి ఓ ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అనేది ఒకటి మెకానిజం ఉంటుంది. అంటే ఆల్రెడీ అక్కడ స్టాక్ ఎక్కడ ఉంది, స్టాక్ నా సేల్స్ ప్రకారంగా ఆ స్టాక్ ఎంత అయిపోతుంది, ఎంత పెట్టాలి నేను అక్కడ అనేది ఒక అనాలిసిస్ చేస్తారు. అది కూడా ఒక ప్యాటర్న్ అనాలిసిస్, ప్యాటర్న్ అంటారు. అంటే మన ప్యాటర్న్ ని బట్టి, బేసికల్గా ఆ ప్యాటర్న్ ని బట్టి ఆ పర్టికులర్ చేసిన తర్వాత సిస్టమ్ కి ఫీడ్ చేసేస్తాం అనమాట. ఈ పర్టికులర్ రోలో అదే అంటే దాన్ని కాలమ్ డేటాబేస్, ఒక డేటాబేస్ అండి. అంటే మనం ఎలా స్టోర్ చేస్తున్నాము అనేది ఇలా రోస్ కాలమ్స్ లాగా డివైడ్ చేసుకుంటాము. అంటే ఈ పర్టికులర్ కాస్మెటిక్ ఈ పర్టికులర్ రోలో ఈ పర్టికులర్ కాలంలో ఉంటుంది, అది ఈ రోబోటిక్స్ కి ఫీడ్ చేస్తాం. సో ఆటోమేటికల్ గా అది కంపల్సరీగా ప్రిసైజ్ గా వెళ్తుంది. ప్రిసిషన్ అనాలిసిస్ అంటారు దాన్ని. సో ప్రిసిషన్ పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసి దానికి ఫీడ్ చేస్తే అది పర్టికులర్ గా అక్కడ నుంచి వెళ్ళి తీసుకొని వస్తుంది. దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు ఎవరైనా జాబ్ లో జాయిన్ అవ్వాలంటే, సపోజ్ మీ కంపెనీనే తీసుకోండి, ఒక అబ్బాయో ఒక అమ్మాయో డేటా అనలిస్ట్ అవ్వాలని చెప్పి ఇంటర్వ్యూకి వస్తే, ఒక కంపెనీ వైపు నుంచి యాజ్ ఎ ఫౌండర్ అండ్ సిఇఓ అసలు మీరు ఏం చూస్తారు వాళ్ళల్లో? ఒక టెక్నికల్ స్కిల్, ఒక స్కిల్ సెట్ చూస్తారా, లేకపోతే వాళ్ళ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారా? వాళ్ళ మొత్తం వీటిల్లో రెజ్యూమేలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఫర్ అ కంపెనీ? వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పర్సనల్ స్కిల్స్. అంటే పర్సనల్ స్కిల్స్ అంటే అతని కమ్యూనికేషన్ ఒకటి, అతని ప్యాషన్ ఏంటి, అంటే అనాలిసిస్ ఎలా చేస్తా, అంటే ఒక థాట్ ప్రాసెస్ ఎలా, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని ఎలా అనలైజ్ చేస్తాడు, అంటే నేను చెప్పిందే వింటాడా, అతనికి ఎవరైనా పుష్ చేయాలా, లేకపోతే పుష్ చేయాలా? నేను ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తాను, నాకు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అది తప్పు అనేసి నాకు తెలుసు, నన్ను ఫాలో అయిపోతాడా, ఫాలో అయిపోయి చేస్తూ 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 వెళ్ళిపోతాడా, ఆర్ ముందు ఫస్ట్ అనలైజ్ చేస్తాడా, ఈ ప్రాబ్లం ఏంటి, దీనికి ఎలా నేను అప్రోచ్ అనేది ఆలోచిస్తాడా? ఎవరైతే అప్రోచ్ ఆలోచిస్తారో వాళ్ళకి నా కంపెనీలో మాత్రం ప్లేస్ ఉంటుంది. ఎందుకు? స్కిల్ ఈరోజు ఒక స్కిల్ ఉంటుంది, ఇంకో స్కిల్ ఉంటుంది. స్కిల్ క్యాన్ బి అడాప్టెడ్. సీ అండ్ అడాప్ట్ అంటాం మనం, చూసి నేర్చుకుంటాం. అదే తెలుగు ఇప్పుడు మనం అంటాం కదా, చూసి నేర్చుకోరా, ఇట్స్ ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా. కానీ చూసి నేర్చుకునే తత్వం ఉందా లేదా అది చూస్తాం. అది మేజర్గా పర్టికులర్గా ఫ్రెషర్స్ వాళ్ళకి 6 నెలలు 1 year అయినా కూడా మాకు ఫ్రెషరే అండి. 1 year అయినా కూడా ఫ్రెషరే, అది చూస్తాం. లేటరల్ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎలా చూస్తాం, ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఏం చేస్తామంటే ఎంత
ఒక పర్టికులర్ స్కిల్ కాకుండా మల్టిపుల్ స్కిల్స్ ఉన్నాయా? కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు, పీపుల్ మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు, రైట్? ఆర్కిటెక్చర్ అయి ఉండొచ్చు. అంటే ఒక సొల్యూషన్ని డిఫైన్ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఒక కస్టమర్ మన దగ్గరకు వస్తే వాళ్ళకి నేను ఇదే చేస్తా అనేది ఉండకూడదు. వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఎందుకు సొల్యూషన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఎనీ కస్టమర్, ఇప్పుడు అమెజానే కస్టమర్ ఉన్నాడు మాకు, ఓకే? ఆర్ ఒక జీఈ ఉంటుంది, ఒక కస్టమర్, ఒక బిగ్ కస్టమర్ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా వేల కొద్ది మంది ఉంటారు. బట్ మన దగ్గరికి మళ్ళీ ఎందుకు వస్తారు అంటే వాళ్ళు డొమైన్ని, వాళ్ళు బిజినెస్ని చూసుకోవాలి. బిజినెస్ ఇంపాక్ట్ కాదు, వాళ్ళకి టైం ఉండదు. సో మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎందుకు అంటే ఆ టైం కోసం వస్తారు. ఆ సొల్యూషన్ ఇవ్వాలి అంతే తప్పితే, కానీ ఆ సొల్యూషన్ మనము టైమ్లీ ఇస్తున్నామా, రైట్ టైంలో రైట్ సొల్యూషన్, ఒకవేళ రైట్ అయినా పర్లేదు, సొల్యూషన్ ఇవ్వాలి. దాన్ని మళ్ళీ ట్యూన్ చేసుకోవచ్చు, మళ్ళీ పర్లేదు. అది కస్టమర్ అయినా కూడా. ఇప్పుడు కస్టమర్ ఏంటి అంటే కస్టమర్ ఆల్సో బికమ్ ప్రొఫెషనల్స్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు. మనం ఒకటి ఏదైనా చెప్పినా కూడా లేదు ఇది ఇలా చేసామంటే అండర్స్టాండ్ చేసుకునే ఆ సిస్టమ్కి వచ్చారు ఇప్పుడు వాళ్ళు. అంటే కాలక్రమేణా వాళ్ళు మారిపోయారు ఇప్పుడు కస్టమర్స్ కూడా. దే అండర్స్టాండ్. మనం ఒక ప్రాబ్లం చెప్పాము అంటే ఓకే అవును అనేసి అంటారు. అంటే ప్రొఫెషనలిజం వచ్చేసింది ఇప్పుడు. కాకపోతే బిజినెస్ ఇంపాక్ట్ అనేది ఒకటి వెరీ ఇంపార్టెంట్. ఏమి చేసినా మనం చేసేది, మనం ఇక్కడికి వస్తున్నాము ఏమైనా చేస్తున్నాము అంటే మనది ఇంపాక్ట్ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తే నా ఇంపాక్ట్ ఉండాలి, లేకపోతే వేస్ట్. మన ఈ పర్టికులర్ సెషన్ అనేది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనుకోండి, ఐఎమ్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం. డేటా అనలిస్ట్ అవ్వాలి అని అంటే వాళ్ళకు ఉండాల్సిన టాప్ స్కిల్స్ ఏంటి, వాళ్ళు అసలు ఏం చెయ్యాలి అంటే వాళ్ళని మోటివేట్ చేయడానికి మీరు ఏం చెప్తారు? సో ఒక అనాలిసిస్ ఆర్ ఏఐకి రావాలి అని అనుకుంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఇస్ అనాలిసిస్ థింకింగ్, అనాలిటికల్ థింకింగ్ ఒకటి, లాజికల్ థింకింగ్, అనాలిటికల్ థింకింగ్ అనేది ఒకటి. లాజికల్ థింకింగ్ అంటే ఎలా చేయాలి, అనాలిటికల్ థింకింగ్ అంటే ఏం చేస్తే ఏమొస్తుంది, ఓకే? దానికి టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐలో ఆర్ ఉంది, ఓకే, ఆర్ పైథాన్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ఏఐ టూల్స్. ఇప్పుడు విజువలైజేషన్స్ అంటే ఇప్పుడు నాకు ఒక విజువలైజేషన్స్ చూడాలి, ఏది ఎలా వెళ్తుంది అనేసి అంటే ట్యాబ్లో ఉంది, పవర్ బిఐ ఉంది, క్లిక్ సెన్స్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ బిఐ టూల్స్, అంటే విజువలైజేషన్ టూల్స్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు డేటాని ఎలా సెగ్రిగేషన్ చేయాలి అనేసి అనుకున్నప్పుడు బిగ్ డేటా ఉంది, ఆర్ అమెజాన్ రెడ్ షిఫ్ట్ ఉంది, ఓకే, ఆర్ గూగుల్ అనాలిటిక్స్ ఉంది, గూగుల్. సో బేసికల్గా ఈ 3 టెక్నాలజీస్, స్నోఫ్లేక్ కానీ, బిగ్ డేటా కానీ, గూగుల్ జీసీపీ కానీ, ఆర్ మైక్రోసాఫ్ట్ యొక్క అజ్యూర్ కానీ, దీస్ ఆర్ ద 4 మేజర్ స్కిల్స్. ఇందులో సబ్ స్కిల్స్ ఉంటాయి, కానీ ఆ సబ్ స్కిల్స్ కాకుండా ఈ సెగ్మెంట్లోకి వెళ్తే దే కెన్ మేక్ ఇట్ అవుట్. అండ్ ఇంకోటి, ఈ మధ్య ఇప్పుడు మనం ఏఐ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఈ జెన్ ఏ అని, ఇట్లా చాట్ జీపీటీ అని, ఎంఎల్ అని, ఇవన్నీ వచ్చాక జాబ్స్ పోతున్నాయి అని అంటున్నారు, జాబ్స్ క్రియేట్ చేస్తున్నాయి అని అంటున్నారు. అసలు జాబ్స్ క్రియేట్ చేస్తే ఈ పిల్లలు ఏం నేర్చుకోవాలి? గుడ్ క్వశ్చన్. అదే యాక్చువల్గా చెప్పాలి అంటే కొన్ని జాబ్స్ ఇప్పుడు ముండేన్ జాబ్స్ ఉంటాయి, అంటే రొటీన్ జాబ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఎలా అంటే బీపీఓ జాబ్స్ ఉంటాయి. బీపీఓ జాబ్స్కి అందులో ఒకటే క్వశ్చన్ని అదే క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. సో అలాంటి జాబ్స్కి మేబీ లిమిటెడ్గా కొంచెం ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ ఏఐ వల్ల యాక్చువల్గా ఫర్దర్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకి సపోజ్ కాల్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే కాల్స్ ఉన్నాయి, రిపీటెడ్ క్వశ్చన్స్ అని ఇప్పుడే మీరే అన్నారు. సో అప్పుడు ఈ పిల్లలు ఏం నేర్చుకుంటే వీళ్ళ జాబ్ సెక్యూర్ అవుతుంది? వాళ్ళ అనాలిటిక్స్ సైడ్కి వెళ్ళి, అంటే ఏఐ టూల్స్కి వచ్చేసేయచ్చు. వాళ్ళకి బిజినెస్ అనాలిసిస్ సైడ్ రావచ్చు, లేదంటే వాళ్ళ డొమైన్లోనే నెక్స్ట్ లెవెల్వి చూసుకోవాలి. అంటే డేటా ప్రిపరేషన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, లేకపోతే ప్యాటర్న్ అనాలిసిస్ కానీ. సో ఈ పక్క రావచ్చండి. సో ఇప్పుడు ప్రాపర్ గా ఏఐ మనం యూజ్ చేస్తున్నామా అసలు? ఓకే, ప్రాపర్ గా యూజ్ చేస్తున్నాము అంటే ప్రస్తుతానికి అన్ని చోట మేమందరము ట్రయల్స్ రన్ చేస్తున్నాము. ట్రయల్స్ అన్ని చోట్ల మీన్స్ ఇండియాలో కానివ్వండి, గ్లోబల్ గా కానివ్వండి. ఇప్పుడు మనం చాట్ జీపీటీ అంటున్నాము. చాట్ జీపీటీ కూడా ఇది కంటిన్యూయేషన్ ప్రాసెస్, అంటే ఇంప్రూవైజ్, మెషిన్స్ అన్ని లెర్న్ అవుతున్నాయి. సో ఆ మెషిన్ లెర్న్ అవుతున్న దాంట్లో ఎంత అక్యురసీ, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసేసాము అంటే ఇంప్లిమెంట్ చేసాము,
ఎంత అక్యురేట్ గా ఇప్పుడు నేను ఒక మెషిన్ రోబోటిక్స్ లో ఇది తీసి ఇలా పెడుతున్నాను. బట్ ఇప్పుడు మనం మెకానికల్ గా చేయడం వేరా, రోబోటికల్ గా చేయడం వేరా. నేను దీన్ని ఎంత గ్రిప్ లో ఇలా పట్టుకున్నప్పుడు ఇలా వదిలేసాను అనుకోండి, మేబీ అప్పుడు అది ఊగుతూ ఉంది. సో అది లెర్న్ అవుతుంది అనమాట. సో ఇంప్లిమెంటేషన్స్ అయ్యాయి, అందుకనేసి కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా మరి ఎంత టైం ఇంప్రూవ్ మోర్ అంటే ఎంత టైం? మేబీ ఇంకో 3-4 years 3 to 5 years రన్ అవ్వాలి. ఇప్పుడు మేమే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం. అంటే ఒక ఒకటి ఎగ్జాంపుల్ గా చెప్తారా? మేమే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము, విజువల్ డైలాగ్స్ అని చెప్పేసి. విజువల్ డైలాగ్స్ ఏం చేస్తుంది? ఇప్పుడు మనం మూవీస్, ఇప్పుడు మనది ఇది ఉంది కదండి, ట్యూటర్స్ ఉన్నారు ఎడ్యుకేషన్. ఇప్పుడు మనకు లింక్డ్ఇన్ లో కానీ లేకపోతే ప్రతి చోట మనకు పిల్లలకి ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక సెషన్ లో ఇంగ్లీష్ సెషన్సే ఉన్నాయి అనుకుందాం, 6 మరాఠీ సెషన్స్ ఉన్నాయి. ఈ సెషన్స్ ఆన్లైన్ లో ఇక్కడ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి వాళ్ళకి తెలుగులో కానీ అనువాదించాలి కదండి. సో అనువాదించడం అంటే లిప్ మూమెంట్ రాదు, మనం ఏదో చెప్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. సో వాటి కోసం అని చెప్పేసి ఇప్పుడు మేము ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తాము. అదేంటి అంటే కరెక్ట్ గా ఆ పర్టికులర్ యూజర్ కి మనము ఎలా ధారాళంగా మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది డిఫరెంట్ లాంగ్వేజెస్ లో. సో సబ్ టైటిల్స్ కి బదులు మన విజువల్ మన పెదాలని, బాడీ లాంగ్వేజ్ ని, అంటే జస్ట్ స్టిల్ కాకుండా మళ్ళీ మనం ఎలా మూవ్మెంట్ చేస్తున్నా కూడా ఎలా అయినా, సో యాజ్ ఇట్ ఈస్ మరాఠీలో ఉంది, నాకు తెలుగులో వచ్చేస్తుంది. సో ఇదే మూవీస్ కి, సీరియల్స్ కి, డబ్బింగ్ కి అన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు గ్రేట్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారిది జూపిటర్ బైక్ ఉంది కదండి. మనకి ఇక్కడ తెలుగులో యాడ్స్ చూసేటప్పుడు అతను ఏదో మాట్లాడుతుంటాడు, మనకు డైలాగులు మాత్రం ఉంటాయి కదా. ఒరిజినల్ డైలాగ్ అనేది కూడా మనకు తెలియదు యాక్చువల్ గా, మిమిక్రీ చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. సో దాన్ని మేము ఇప్పుడు ఒరిజినల్ డైలాగ్ అంటే రిప్లికేషన్ చేస్తున్నాము, వాయిస్ క్లోనింగ్ చేస్తున్నాము, అండ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేస్తున్నాము, లిప్ సింక్రనైజేషన్ కూడా చేస్తున్నాము. ఒక్క వర్డ్ లో అసలు స్టూడెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో వాళ్ళకి అసలు ఏంటి, వాళ్ళే ఎక్కడ వీక్ పాయింట్ ఏంటి, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి యాక్చువల్ గా? మనం ఏంటి అనేది తెలుసుకోవాలి. మనం ఏంటి, మన స్ట్రాంగ్ స్కిల్ ఏంటి, అది ఎటువైపు అయినా అయి ఉండొచ్చు, ఎటువైపు అయినా పర్లేదు. నేను ఒకటే ఏం చెప్తాను అంటే, మీరు అనాలిటిక్స్ అనేసి కాదు, టెక్నాలజీని మనం ఉన్న స్ట్రాంగ్నెస్ లోకి ఇంప్లిమెంట్ చేసుకోండి. అది ఏ అయి ఉండొచ్చు, బిఏ అయి ఉండొచ్చు, .NET అయి ఉండొచ్చు, సైబర్ సెక్యూరిటీ అయి ఉండొచ్చు, ఏదైనా సరే మన స్ట్రాంగ్ ముందు మనం మా స్ట్రెంత్ ఏంటి. ఓకే, అది ఫుడ్ ఇండస్ట్రీ కూడా అయి ఉండొచ్చు, ఏ ఇండస్ట్రీ అయినా అయి ఉండొచ్చు అండి. అందులో ఇది ఇంప్లిమెంట్ చేస్తే యూ విల్ బి మోర్ సక్సెస్ఫుల్. సో రమేష్, ఇప్పుడు ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి కాలేజెస్ లో. ఈ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు అందరికి 1 crore ప్యాకేజ్ అని ఇట్లా మాట్లాడుకుంటున్నారు కదా, నేను కూడా వింటూ ఉన్నాను. బట్ ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? దీనికి ఏమన్నా ఒక స్టాప్ ఏమన్నా? సో 1 crore వెళ్తుంది. 1 crore అనే నంబర్ కన్నా బేసికల్ గా ఇక్కడ ఏమవుతుంది అంటే, ప్లేస్మెంట్స్ అనేవాళ్ళు 2 రకాలుగా ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఒకటి సర్వీస్ ఇండస్ట్రీ ప్లేస్మెంట్స్, ఒకటి బిజినెస్, అంటే మనం క్యాప్టివ్స్ అంటాము. అంటే ఇప్పుడు మనము గూగుల్ కానీ లేదు అంటే అమెజాన్స్ కానీ, ఇవన్నీ క్యాప్టివ్స్, అంటే కోర్ బిజినెస్లు. వాళ్ళకి సర్వీసెస్ ఇచ్చే కంపెనీస్, సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటాయి ఇండియాలో, పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో. సో అటువైపుకి వెళ్ళినప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఉండకపోవచ్చు, డీసెంట్ గా సాలరీస్ ఉంటాయి. కానీ క్యాప్టివ్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం ఎస్, దే ఆర్ గుడ్ సాలరీస్. ఐ వుడ్ సే నంబర్స్ కన్నా ఐ వుడ్ సే గుడ్ సాలరీస్, డీసెంట్ సాలరీస్. మీరు సర్వీస్ ప్రొవైడర్స్ కి అంత పెద్ద సాలరీస్ ఉండకపోయినా గానీ క్యాప్టివ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. అంటే ఎందుకంటే బిజినెస్ ఆఫ్ కోర్స్ ప్రెషర్ వైజ్ గా కానీ, నాలెడ్జ్ వైజ్ గా కానీ కూడా అలానే ఉంటుంది. సర్వీసెస్ లో ఏంటి అంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అక్కడ వెళ్ళినప్పుడు కూడా సస్టైనబిలిటీ అనేది ఎక్కువ ప్రెషర్గా ఉంటుంది. సో మనం వెళ్తున్నాము అంటే, ముందు ఎవరైనా సరే ఎక్కువ శాలరీ ఇస్తున్నారు అంటే, మనం స్టూడెంట్స్ లాగా తీసుకుందాము. ఒక అబ్బాయికి ఎక్కువ మార్కులు వస్తున్నాయంటే అతను ఎక్కువ కష్టపడుతున్నాడు, ఆ కష్టానికి తగ్గట్టుగా ఇస్తున్నాడు, ఈ రిజల్ట్ వస్తుంది. ఏ రోజైతే మీరు కష్టపడడం మానేస్తారో, మీ రిజల్ట్ ఎలా తగ్గిపోతుందో ప్యాకేజెస్ కూడా అంతే కదా, ఆటోమేటికల్ గా తగ్గిపోతాయి. అండ్ హై ప్యాకేజెస్ అంటారా అంటే, రేపటి నెక్స్ట్ ఇయర్కి ఎలా వెళ్తాయంటే, బేస్డ్ ఆన్ హౌ
ద బిజినెస్ ఈస్ గ్రోయింగ్. అంటే ట్రెండ్ ఎలా వెళ్తోంది అంటే రేపటి రోజున ఇంకో టెక్నాలజీ వస్తుంది. అది ఇంకా హార్డ్ టెక్నాలజీ అయి ఉంటుంది. ఆ టెక్నాలజీ పెట్టినప్పుడు హార్డ్ మనీ. సో దాట్స్ హౌ ఇట్ విల్ గో. బట్ అంతేకాని నాకు హై సాలరీ వస్తుంది నేను అటువైపుకే వెళ్తాను అనేసి కాదు. దెర్ విల్ బి క్యాప్. అండ్ ఈ హై సాలరీ ట్రెండ్ అనేది ఇప్పుడు కోవిడ్‌లో స్టార్ట్ అయింది యాక్చువల్‌గా చెప్పాలి అంటే. అక్కడి నుంచి ఎందుకంటే చాలా మటుకు నీడ్ ఉండింది కాబట్టి. బట్ నౌ ఇప్పుడు నార్మలైజ్ అవుతోంది. నార్మలైజ్ అయ్యి ఒక ఒక పీరియాడికల్‌గా పెరుగుతోంది. అంటే అబ్రప్ట్‌గా కాకుండా ఒక ఒక పారామీటర్ వైస్‌గా పెరగడం అనేది జరుగుతది. ఎక్కడి వరకు వెళ్తారంటే అది ఇంకా చెప్పలేము ఎక్కడి వరకు వెళ్తాము అనేది. బట్ ఓన్లీ థింగ్ ఈస్ సస్టైనబిలిటీ, స్టెబిలిటీ అయితే ఉంటుంది ఓకే. సో రమేష్, పాగో అనలిటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ CEO అండ్ ఫౌండర్, దానికి ముందు ఏంటి అసలు మీ జర్నీ? అసలు ఈ పాగో ఏం చేస్తుంది? సో నేను కెరియర్ స్టార్ట్ చేసింది అంటే వే బ్యాక్ 18 ఇయర్స్ బ్యాక్‌లో ఉన్నాను. సో వెన్ ఐ స్టార్టెడ్ ది జర్నీ యాజ్ యూజువల్ అందరిలాగానే ఐటీ ఇండస్ట్రీలోనే వెళ్ళాలి అనేసి అనుకున్నాను. అదే చదివాను. చదవడం కూడా అదే చదివాను. సో అటువైపుకే వెళ్ళాను. వెళ్ళేసి నార్మల్‌గా అందరి మాదిరిగానే .NET స్టార్టెడ్ మై కెరియర్ విత్ .NET మైక్రోసాఫ్ట్ సూట్‌లోనే స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఐ జాయిన్డ్ వన్ ఆఫ్ ద హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ, సర్వీసెస్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అక్రాస్ ద గ్లోబ్ తిరిగాము. దాని తర్వాత ఇనీషియల్ స్టేజెస్‌లోనే ఏమనుకున్నాము అంటే ఇప్పుడు .NET ఉంది. రేపటి రోజున ఇంకోటి ఉంటుంది. అలా ఎంత అని మనము నేర్చుకుంటూ వెళ్తామనేసి అనుకొని మాకు ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు మేము ఆర్గనైజేషన్‌కి ట్రైనింగ్‌కి వెళ్ళామనమాట. ట్రైనింగ్ చేసిన వాళ్ళకి మీకు ఏమి కావాలో అటువైపుకి వెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు. ఆ ప్రాసెస్‌లో ఆ దాంట్లో నేను ఆలోచించింది ఏంటి అంటే ప్రతి జీవిలో రక్తం అనేది ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అలానే ప్రతి బిజినెస్ రన్ అవ్వాలంటే అది డేటా జనరేట్ చేస్తుంది. రైట్? అంటే డేటాబేస్. బేసికల్‌గా డేటాబేస్ అనమాట. సో అప్పుడు ఆలోచించింది ఏంటి అంటే ఇక్కడ వెళ్తే ఇంకో స్కిల్, అక్కడ వెళ్తే ఇంకో స్కిల్. ఇప్పుడు జావా అంటారు, .NET అంటారు, అటు ఇంకోటి అంటారు. చాలు నేర్చుకుంది దీనికి. ఇటువైపుకి వద్దాం. ఇటువైపుకి వెళ్తే నా కెరియర్ బాగుంటుంది. అప్పుడు ఆలోచించింది అంతే. నేను కంటిన్యూస్‌గా ఐటీ ఇండస్ట్రీలో ఉండాలి అంటే డేటాలో వెళ్ళాలి. అప్పుడు స్విచ్ అయ్యానండి. అప్పుడు డేటా వేర్ హౌసింగ్ అంటే అప్పుడు డేటా అనాలిసిస్ ఆర్ బిజినెస్ అనాలిసిస్ అనే దానికి వచ్చాను. అనాలిసిస్. సో దట్ ఈస్ వేర్ మై జర్నీ స్టార్టెడ్ ఇంటూ అనాలిటిక్స్. ఫ్రమ్ ఆల్మోస్ట్ లైక్ 2005 ఆన్వర్డ్స్. సో 7 ఈజ్ మై ఫస్ట్ ఇంప్లిమెంటేషన్. ఓకే. అప్పుడు మాకు ఎక్కువ నేర్పించలేదండి. 3 రోజుల్లో నేర్పించేసి దుబాయ్‌కి పంపించేశారు. అంటే వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్‌కి. జస్ట్ అలా నేర్పించేసి పంపించేశారు. సో అక్కడి నుంచి అప్పుడు మేము వెళ్తున్నప్పుడు కూడా ఈ అనాలిసిస్, డేటా వేర్ హౌసింగ్ అనేవాళ్ళం అప్పుడు. డేటా వేర్ హౌసింగ్ ఆర్ బిజినెస్ ఇంటెలిజెన్సీ అనేవాళ్ళము. ఎవరికి అర్థమయ్యేది కాదు. దాని తర్వాత డేటా మైనింగ్. ఇప్పుడు మనం ఏదైతే అనాలిటిక్స్ అంటున్నామో, ఇంటెలిజెన్సీ అంటున్నామో వే బ్యాక్ చేసామండి. అప్పుడు వాట్ వి యూజ్డ్ టు కాల్ ఇట్ యాజ్ డేటా మైనింగ్ అనేవాళ్ళం. అంటే మైనింగ్, బేసికల్‌గా మైనింగ్ అంటే ఎక్కడ మైనింగ్ చేయాలి అనేది. సో ఇట్స్ ద సేమ్ థింగ్. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్. హ్యాడ్ మై ఇంప్లిమెంటేషన్స్. అంటే గ్లోబల్ ఒక అంటార్క్టికాలో తప్పితే అన్ని చోట ఇంప్లిమెంటేషన్స్ చేసుకొని, కల్చర్స్ నేర్చుకొని, అవన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఒకటి కొత్తగా మనం ఇవ్వాలి సర్వీసెస్ అనేసి స్టార్ట్ చేసిన ఒక ప్రోడక్ట్ లైన్. అంటే ఈ ఒక అనాలిటిక్స్ ముందు ఒక నీడీన్ అనేది ఒక ప్రోడక్ట్ తయారు చేసామనమాట. అంటే జనాలు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే బదులు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం అదే ఇప్పుడు ప్రాక్సిమిటీ ఆఫ్ లివింగ్ అంటాం. అంటే మనకు దగ్గరగా మనం ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి పనిచేసే కన్నా ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళి పనిచేయడం దగ్గర కదండి. ఇంటికి దగ్గరగా ఉంటాము అని చెప్పేసి. సో ఆ ప్రాసెస్లో ఒక ప్రోడక్ట్ తయారు చేసాము. AI బేస్ ప్రోడక్ట్ తయారు చేసాం అనమాట HRలో. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ ఇంటూ. అండ్ పాగో అనలిటిక్స్ మేము ఏదైనా కూడా అనాలిటిక్స్ సంబంధించింది ఏదైనా కూడా పాగో అనలిటిక్స్ ఇస్ అ వన్ స్టాప్ షాప్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ పాగో అంటే? పాగో అనేది బేసికల్‌గా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వి ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీసెస్. అంటే ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను ఒక సర్వీస్ ఇస్తున్నప్పుడు ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీసెస్. అఫ్ కోర్స్ దేర్ ఇస్ అనదర్ మీనింగ్ ఫర్ దాట్. ఇన్ ఇటాలియన్‌లో పేమెంట్
ఓ సో నా సర్వీస్ బాగా ఉంటే then if you are satisfied with my services, I will give the payment. basically I am seeking for a payment from you. So that's called in the analytical space. Good name. So that's how Pago Analytics India. So we are in India, we are in UK, we are in America. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ గారు. చాలా చక్కగా మాట్లాడారు. స్టూడెంట్ అసలు ఎలా అనలిటిక్ డేటా అనలిస్ట్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ us. Thank you so much. సో చూసాం కదండి, ఈ ఎపిసోడ్ మొత్తం కూడా అసలు డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఒక స్టూడెంట్ ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, వాళ్ళ ప్యాకేజ్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ స్కిల్ సెట్ స్ట్రాంగ్ గా ఉండాలా, టెక్నికల్ సెట్ స్ట్రాంగ్ గా ఉండాలా, ఇవన్నీ కూడా మనము కంటిన్యూస్ గా రమేష్ గారితో మనం ఈ ఎపిసోడ్ లో మాట్లాడాము. కంప్లీట్ గా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.